ట్రంప్ ప్రకటనలతో పశ్చిమాసియాలో ప్రకంపనలు రేగుతూనే ఉన్నాయి. ఆయన రోజుకో ప్రకటన చేస్తూ అలజడిని కంటిన్యూ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. సో తాజాగా ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం స్టాక్ మార్కెట్పై, కరెన్సీలపై, కమాడిటీస్పై ఎలా ఉండబోతుందనే అంశాలపై చర్చించేందుకు మనతో మాట్లాడేందుకు మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. అట్లాగే ఆర్థిక నిపుణులు అనిల్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. ఈ ట్రంప్ స్టేట్మెంట్స్ రోజుకో రకంగా ఉంటున్నాయి సార్. సో అక్కడ ప్రకంపనలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు కూడా స్ట్రైక్స్ జరిగాయి. ఇరాన్ అయితే యూఏఈ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు సహకారం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించింది. సో మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఓకే, మీరు అన్నట్టు మొన్న టర్కీలో ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక చర్చలు లేవు, ఏం లేదు అని చెప్పేసి. అంటే ఎప్పుడైతే ఆ మాట అన్నారో మన మార్కెట్లు బాగా ఫాలో అవడం జరిగింది మొన్న. ఇక నిన్న మళ్ళీ ఏం చెప్పిండు ఆయన అంటే, చర్చలు అయితే లేవు కానీ మా అమెరికా ప్రతినిధులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడతారు అన్నట్టుగా అన్నారు. అంటే వెంబటే నిన్న మార్కెట్లు బాగా పెరగడం జరిగింది. ఇవాళ కూడా మన మార్కెట్లు పెరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటిది, మళ్ళీ ఇరాన్ వాళ్ళ ఆటలు సాగవు, హర్ముజ్ జల్సన్ మా నియంత్రణలోనే ఉంటుందని మళ్ళీ అనడం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం జరిగింది. మార్కెట్లు మాత్రం ఈ న్యూస్ తోటి మార్కెట్లు నిన్న పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఈ రోజు మాత్రం న్యూట్రల్ ఉంది. ఇప్పుడు $76.76. మొన్న అయితే $80 వరకు కూడా రీచ్ అవడం జరిగింది బ్రెంట్ ఆయిల్. ఇక మనం చూడవలసింది ఏంటిది, చర్చలు ఉన్నాయా లేవా, సఫలీకృతమా విఫలీకృతమా, వాళ్ళ అమెరికా ప్రతినిధులు మాట్లాడుతారా, ట్రంప్ ఏమంటాడు, లేకపోతే ఇరాన్ వాళ్ళు ఏమంటారు, దాడులు జరుగుతున్నాయి, జరగలేదు, వీళ్ళు ప్రతిఘటించారు, అవన్నీ మామూలుగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా మొన్న ఏం జరిగింది, ఆ న్యూస్ అయిన తర్వాత ఇది $79 చేరడం జరిగింది బ్రెంట్ ఆయిల్. దాంతో ఒక్కసారిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే అన్ని షేర్లు అనుకోండి అన్ని కూడా బాగా BSE సెన్సెక్స్ 30 కంపెనీలు కూడా మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇకపోతే మళ్ళీ ఇప్పుడు అమెరికా ప్రతినిధులు మాట్లాడుతారు అనగానే నేను కొంచెం కోలుకోవడం జరిగింది. ఈ రోజు ఏం జరిగింది, అది న్యూట్రల్ ఉంది అనమాట. ఇది $76 ట్రేడ్ అవుతుంది ఇప్పుడు బ్రెంట్ ఆయిల్. దాంతో మన మార్కెట్లు ఈ రోజు కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి మన మార్కెట్లు. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిది అంటే, ఇక ఏం జరుగుతుంది అనేది కంటే కూడా బ్రెంట్ ఆయిల్ ని బేస్ చేసుకోవాలి. బ్రెంట్ ఆయిల్ పెరిగిందా మార్కెట్లు ఫాల్, గోల్డ్ సిల్వర్ కూడా ఫాల్. బ్రెంట్ ఆయిల్ తగ్గింది, న్యూట్రల్ ఉంది అని అంటే కొంచెం మార్కెట్లు పాజిటివ్. బ్రెంట్ ఆయిల్ ఎంత తగ్గితే ఎంత, ఇప్పుడు $76 ఉంది. మొన్న 3 రోజుల కింద అయితే $72. అంటే చాలా రోజుల నుంచి $72 లోనే ఉంది. ఎందుకు అంటే అక్కడ చర్చలు జరుగుతున్నాయి అనేది, అమెరికాలో 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని, ఇరాన్ లోనో ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయని ఒక వారం 10 రోజుల పాటు ఆ హడావుల్లో ఉండి మార్కెట్లు బాగా మంచి పాజిటివ్ లో రావడం జరిగింది. మళ్ళీ ఈయన టర్కీ ఏదైతే పర్యటనకు పోయిండో ఆటోమేటిక్ గా మళ్ళీ అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ దాంతో మన మార్కెట్లు పట్టడం, మళ్ళీ ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ $76 ఉండటం జరిగింది. మన మార్కెట్ ఇవాళ 710 పాయింట్లు ఇప్పుడు BSE సెన్సెక్స్ ప్లస్ లో ఉంది, నిఫ్టీ బ్యాంక్ 650 ప్లస్ లో ఉంది, మన నిఫ్టీ 50 వచ్చి 220 ప్లస్ లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ వచ్చి 580 పాయింట్లు ప్లస్ లో ఉంది. అన్ని సెక్టార్లు పాజిటివ్ లోనే ఉంది ఇవాళ. అయితే ఇంకొకటి కూడా ఉంది, ఇవాళ శుక్రవారం, వీకెండ్, ఫ్రైడే, మళ్ళీ ఇప్పుడు TCS రిజల్ట్స్ కూడా, TCS పాజిటివ్ రిజల్ట్స్, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. TCS అయితే వచ్చేసింది. అయితే వాళ్ళ రిజల్ట్స్ లో ఎక్కువ శాతం ప్రాఫిట్ AI టూల్ తోటే వచ్చిందని చెప్పడం జరిగింది. కొంచెం మార్కెట్లు ఇవాళ పాజిటివ్ లోనే ఉన్నాయి. అంటే AI టూల్ తో ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా రిజల్ట్స్ బాగుంటాయి అనేది ఒక సూచకం అనమాట. ఇక మళ్ళీ రిజల్ట్స్ ఏదైతే ఉందో సీజన్ ఇప్పుడు అది మనకి జూలై 31 దాకా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి 5,000 కంపెనీల దాకా వస్తాయి. ఇంకేమైనా బ్యాలెన్స్ మిగిలితే ఆగస్టు 15 వరకు రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మార్కెట్లు బాగానే ఉండొచ్చు అనేది. ఇంకొకటి ఏంటిది, మోడీ గారు ఇప్పుడు నిన్న ఆస్ట్రేలియా పర్యటనలో కొన్ని ట్రేడ్ డీల్ జరగడం జరిగింది. ఆ విషయం మాట్లాడదాం మళ్ళీ.